బోడే ప్రసాద్ కు పెనమలూరు టీడీపీ టికెట్ కేటాయించడాన్ని చెలుసాని పండు కుమార్తె దేవినేని స్మిత తీవ్రంగా వ్యతిరేకించారు. వెన్నుపోటు రాజకీయాలు టీడీపీలోనే ఎందుకు ఉంటున్నాయో అర్థం కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. 2009లో పండు ఓడిపోవడానికి టీడీపీ నాయకులే కారణమని ఆరోపించారు. పండు చనిపోయినప్పుడు అండగా ఉంటామని చెప్పిన వారు ఇప్పుడు ఏమయ్యారని ప్రశ్నించారు. పార్టీ అధిష్టానం ఎందుకు తప్పులు చేస్తుందని నిలదీశారు. 2014లో మున్సిపల్ ఎన్నికలు కూడా భుజాన వేసుకుని పనిచేశామని, టికెట్ మాకెందుకు ఇవ్వరని ప్రశ్నించారు. టికెట్ బోడే ప్రసాద్ గారికి కన్ఫర్మ్ చేశారు పార్టీ అధిష్టానం. మాకెందుకు కన్ఫర్మ్ చేయలేదనే విషయంతో నేను ఇవాళ సూటిగా అధిష్టానాన్ని ప్రశ్న అడదలుచుకున్నాను. అఫ్కోర్స్ పార్టీ అన్నాక ఒకసారి ఒకరికి ఒక్కొక్కసారి ఒకరికి వస్తుంది కాదను, కానీ ప్రతిసారి మా కుటుంబానికి పార్టీ ఎందుకు అన్యాయం చేస్తుంది? ఇది ఫస్ట్ టైం కాదు. ఇప్పుడు అంతకుముందు ఇచ్చి మేము ఏ అన్యాయం జరగకుండా ఉంటే ఈసారి మేము కాంప్రమైజ్ అవ్వడానికైనా, పార్టీ కోసం త్యాగం చేయడానికైనా మా కుటుంబం ఎప్పుడూ సిద్ధంగానే ఉంది. అది జరిగింది కూడా. 2009లో నాన్నగారు కూడా ఓడిపోవడానికి కారణం ఈ పార్టీయే. వెన్నుపోటు రాజకీయాలు అనేది ఈ తెలుగుదేశం పార్టీలోనే ఎందుకు ఉంటుందో నాకు అర్థం కావట్లేదు. 2009లో నాన్నగారు ఓడిపోవడం, వెన్నుపోటు పొడిసి నాయకులు, సొంత పార్టీ నాయకులే వెన్నుపోటు పొడిసి ఓడించారు ఆయన. పోనీ యాంటీ ఉంటేనో లేకపోతే ఆయనకి జనాల్లో లేకపోతేనో ఓడిపోయారంటే అది వేరే లెక్క. అవతల గవర్నమెంట్ ఉన్నప్పటికీ కూడా ఆయనకు వెన్నుపోటు పొడిసి మరి సొంత పార్టీ నాయకులే ఓడించారు నాన్నగారిని. సరే, అప్పుడు నాన్నగారు కానీ మేము కానీ ఏ రోజు కొన్ని అవకతవకలు జరుగుతాయిలే అని చెప్పి సైలెంట్గా ఉన్నాం. అయిపోయింది. నాన్నగారు చనిపోయారు. చనిపోయినాక పై నుంచి కింద దాకా ప్రతి నాయకులు, మా ఇంటి గుమ్మం తొక్కన నాయకులు లేడు, అందరూ వచ్చి మా కుటుంబానికి అండగా ఉంటాము అని చెప్పి మరీ వెళ్ళారు. పండుగని ఇక్కడి నుంచి గెలిచి ఆ నాయకుడిని తీసుకెళ్లాల్సింది, ఊరేగింపుగా తీసుకెళ్లాల్సిన నాయకుడిని ఇవాళ శవమే తీసుకెళ్లారు ఈ నియోజకవర్గం. ఎందుకు ఇలా ఈ పార్టీ అధిష్టానం ఎందుకు ఇలా తప్పులు చేస్తుందో మాకైతే ఇవాళ కూడా అర్థం కావట్లేదు. కొన్ని విషయాల్లో చిన్న తప్పులు చేయడం అనేది సహజమే. అంత పెద్ద పార్టీ ఉన్నాక అంత మేనేజ్మెంట్, మన ఇంట్లో కుటుంబమే ఒక్కొక్కసారి చిన్న తప్పులు జరుగుతూ ఉంటాయి. కానీ ప్రతిసారి తప్పు జరగడం అనేది కరెక్ట్ కాదు. 2014లో ఇన్ఛార్జ్గా నాన్నగారు చనిపోయినప్పుడు చనిపోయినప్పటికీ కూడా ఆ రోజు నుంచి కూడా మేము పార్టీ కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం.